టీ20 ప్రపంచ కప్ కి ముందు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న మొండి నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ పాక్ మ్యాచ్ ని బహిష్కరిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పాక్ క్రికెట్ ని చావుదెబ్బ తీసేలా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కొన్ని శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ పాక్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూవర్షిప్ ఉంటుంది ఈ మ్యాచ్ కి. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ కి కలిగే భారీ నష్టాన్ని పీసీబీనే భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి పాకిస్తాన్ కి అందాల్సిన వార్షిక ఆదాయ వాటాని కూడా పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. రెండోది, ఐసీసీ నిబంధనలని ఉల్లంఘించినందుకు గాను ఇతర సభ్య దేశాలు పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీసులు ఆడకుండా ఐసీసీ ఆంక్షలు విధించవచ్చు. దీనివల్ల పాక్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ కి దూరమయ్యే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడే విదేశీ ఆటగాళ్లకి వారి దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రాకుండా ఐసీసీ ఒత్తిడి తీసుకురావచ్చు. కేవలం రిటైర్ అయిన ప్లేయర్లు తప్ప ప్రస్తుత అంతర్జాతీయ స్టార్లెవరూ పీసీఎల్లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. మూడోది, ఐసీసీ టోర్నీల్లో రాజకీయ జోక్యం చేసుకున్నందుకు గాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ద్వారా నిర్వహించే ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ ని తప్పించే అవకాశం ఉంది. ఐదవది, పాకిస్తాన్ గనక తన పద్ధతి మార్చుకోకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఆ జట్టు పాయింట్స్ ని రద్దు చేయడం లేదా జట్టుని టోర్నీ నుంచి తొలగించే కఠిన నిర్ణయాల్ని ఐసీసీ పరిశీలిస్తోంది. పాక్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ని రాజకీయాలతో ముడిపెట్టి దేశ ప్రతిష్టని, ఆటగాళ్ల భవిష్యత్తుని నాశనం చేయవద్దని వారు పీసీబీని హెచ్చరిస్తున్నారు. ఆఖరిది, పాకిస్తాన్ మ్యాచ్ కి రాకపోతే భారత్ కి ఎటువంటి నష్టమూ ఉండదు. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం భారత్ కి వాక్ ఓవర్ లభిస్తుంది. నేరుగా 2 పాయింట్లు పట్టికలో చేరతాయి. భారత జట్టు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో చేరుకుని మైదానంలో సిద్ధంగా ఉంటుంది. భారత్తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలన్న పాకిస్తాన్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. కానీ ఈ నిర్ణయం వల్ల అసలు నష్టం ఎదుర్కోబోయేది పాకిస్తాన్ జట్టే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్లు లేక భారీ ఆదాయం కోల్పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీ టోర్నీలో భారత్తో మ్యాచ్ ని తప్పుకోవడం వల్ల మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి వేల కోట్ల నష్టం, పాక్కి వచ్చే ఆదాయ వాటాపై కోత, భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.